ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత ఒక్క నిమిషం. చెప్పండి. నేను రామ్ని మాట్లాడుతున్నాను. సార్ జ్యూస్. థ్యాంక్ యూ. రే, వీడిని కిడ్నాప్ చేసామని అతనికి చెప్పు. సరే, జాగ్రత్త. అక్క, సూర్య ఇంకా రాలేదేంటక్క? అదే నేను నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను మధు. సూర్య ఏమైనా ఫోన్ చేశాడా? కాసేపు ముందే చేశానక్క. సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాను అని చెప్పాడు. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. కంగారు పడకులే, అవుట్స్కట్స్లో ఉన్నాను అన్నాడు కదా, వచ్చేస్తాడు. నువ్వేం కంగారు పడకు. మీరు మధుమిత కదా? అవును. మీరెవరు? నేను మహాలక్ష్మి గారికి చుట్టాన్ని. మీ చెల్లెలు సీత మిమ్మల్ని రమ్మని పిలుస్తోంది. సీత ఎక్కడుంది? అక్కడుంది, నేను తీసుకెళ్తాను. అక్క, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళరా. రండి రండి. సీత ఎక్కడుంది? అదిగో ఆ రూమ్లోనే ఉంది, రండి. సీత, ఎక్కడున్నావు సీత? సీత, హలో, తలుపు ఎందుకేశారు? హలో, తలుపు తీయండి ప్లీజ్. తలుపు తీయండి. బయట ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ తలుపు తీయండి. హలో హలో, మిమ్మల్ని. నేను చెప్పింది చేశారా? చేశానండి. మధుమితను ఆ మూలన్న స్టోర్ రూమ్లో పెట్టి తలుపులు వేసి గడిపెట్టేశాను. వెరీ గుడ్. మీరెవరో మధు మీదకు తెలుసా? తెలీదండి. అయితే నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎక్కడ రిసెప్షన్ జరగట్లేదు. నువ్వెవరికంట పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదిగో, ఫాస్ట్గా వెళ్ళిపో. అలాగేనండి. వెళ్ళిపో వెళ్ళిపో. అల్లుడు గారు కనిపించకపోవడం ఏంటండి? కంగారు పడుకో, ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, వచ్చేస్తాడు. ఇప్పటిదాకా గెస్టులతోనే ఉన్నాడు కదా, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు?
నేను తాగిన దానికి న్యాయం జరిగింది. ఐఆమ్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఈయన ఎక్కడున్నాడా? సార్, చలపతి సార్, చలపతి సార్. ఎవరో? నేనే సార్. నేనే అంటే ఎవరో? మీరు డబ్బులు ఇచ్చి ఒకరిని కిడ్నాప్ చేయమన్నారు కదా. నేనెవరిని కిడ్నాప్ చేయమన్నాను? ఇతన్ని. రాముని కిడ్నాప్ చేశారా? ఎవరు చేయమన్నారు? మీరే కదా సార్ మా అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసి ఇతని ఫోటో మాకు పంపించి ఈరోజు కిడ్నాప్ చేయమన్నారు. నేను డబ్బులు ఇచ్చింది వేరే లేడీకి, కిడ్నాప్ చేయమంది మధుమితను. ఇంకో విషయం పిన్ని, రామన్నయ్యతో పాటు మధుమిత వదిన కూడా కనిపించట్లేదు. ఇదేదో నాకు పనికొచ్చే విషయంలో ఉంది. అవును పెద్దమ్మ, రామన్నయ్య మిస్ అయినప్పటి నుంచి మధుమిత వదిన కూడా మిస్ అయింది. గెస్టుల్లో ఎవరైనా రాము మధుమిత్రులను చూసారేమో, ఒకసారి వెళ్ళి వాళ్ళని అడుగుదామా? వాళ్ళని ఎలా అడుగుతాం గిరి? రామ్ మధుమిత కనిపించడం లేదు అంటే వాళ్ళు తప్పుగా అనుకోరా? తప్పుగా అంటే ఏంటి మీ ఉద్దేశం? అంటే రామ్ పెళ్లి మధుమితతో చేద్దామని ముందు అనుకున్నాం కదా అన్నయ్య గారు. ఇక్కడికొచ్చిన చాలా మంది గెస్ట్లకి రామ్ భార్య సీత అని తెలీదు. అవును బావగారు, మధుమితే మా కోడలవుతుందని మేం పేపర్లో టీవీలో యాడిచ్చాం కదా. అందరూ మధుమితే మా కోడలనుకుంటున్నారు. రామ్తో సీతకు పెళ్ళయ్యాక కూడా ఇంకా అదే మీ కోడలని ఎలా అనుకుంటారు? రామ్ సీతల పెళ్ళయినట్టు ఇక్కడ ఎవరికి తెలియదు కదండి. అందరికి తెలియాలని ఈ రిసెప్షన్ ఏర్పాటు చేశాను. ఏం ప్లాన్ చేశారు? కావాలని వీళ్ళే రామ్ మధుమితలని దాచిపెట్టారా? ఎంతైనా రామ్ ముందు ఇష్టపడింది మధుమితను. అనుకోకుండా రామ్ జీవితంలోకి సీతొచ్చింది. రామ్ మధుని ఇష్టపడుతున్నట్టు మధు మనసులో కూడా రామ్ అంటే ఇష్టం ఉందేమో. తప్పుగా మాట్లాడకండి చిన్నమామయ్య గారు. ఆయన మనసులో గాని మా అక్క మనసులో గాని అలాంటి ఉద్దేశమే లేదు. అలాంటప్పుడు వాళ్ళిద్దరూ ఎందుకు మాయమయ్యారమ్మా? ఎక్కడికెళ్లారు? మీ ఉద్దేశం వింటుంటే కావాలని రాము అది ఎక్కడికో వెళ్ళినట్టు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళిద్దరు లేచిపోయారంటున్నారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.